హరి ఓం. శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో 148వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నేటి ప్రవచనంలో ముఖ్యాంశం అర్జునుడు ద్రుపదుణ్ణి బంధించి గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి సమర్పించడం. ద్రోణాచార్యుడు ద్రుపదుడితో మిత్రత్వాన్ని కోరుకుంటూ ఆ పాంచాల రాజ్యాన్ని 2 భాగాలుగా చేసుకోవడం అనేటువంటిది, వాళ్ళిద్దరూ పంచుకోవడం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్య ఉద్దేశం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి ప్రవచనంలో కౌరవులు ద్రుపదుడి మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి తిరిగి రావటము, అలాగే అర్జునుడు యుద్ధం ప్రారంభించడం, భీమసేనుడిని ముందు పెట్టుకుని, అలాగే నకుల సహదేవుల్ని రథచక్రాలకి ఇరువైపులా పెట్టుకుని అర్జునుడు అరివీర భయంకరంగా పాంచాల రాజు మీద యుద్ధం చేయడము జరిగింది. అందులో పాంచాల రాజుకి సహాయంగా ద్రుపదుడికి సత్యజిత్తు అనేటువంటి వాడు సహాయంగా రావటము జరిగింది. ఆ సత్యజిత్తుని నేడు ఓడించి అర్జునుడు ద్రుపదుడిని బంధించడం అనేటువంటిది చెప్పుకుంటున్నాం మనం. వేగం చక్రే మహావేగో ధనుర్జామవృజ్య తతః సత్యజితశ్చాపం చిత్వా రాజానమభ్యయాత్. సత్యజితం చాపం, సత్యజిత్తు యొక్క చాపాన్ని, ధనస్సుని చిత్వా 2 ముక్కలుగా ముక్కలు చేశాడు అర్జునుడు. కాస్త ఆ ధనస్సుని విరిచేసి రాజానం అభ్యయాత్, ద్రుపదుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ రాజు వైపు బయలుదేరాడు అర్జునుడు. అయినా సరే సత్యజిత్ ఏమాత్రము, ద్రుపదుడి సోదరుడైనటువంటి ఆ సత్యజిత్తు ఏమాత్రము వెనుతిరగకుండా తన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ అధ అన్యద్ధనురాదాయ సత్యజిద్వేగవత్తరం, వెంటనే అన్యత్ ధనురాదాయ మరొక ధనస్సు తీసుకున్నాడు. అక్కడి నుంచి ఎన్నో రకరకాలైనటువంటి ధనస్సులు రథంలో సిద్ధంగా ఉంటాయి, వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. అందులో సిద్ధంగా ఉన్నటువంటి మరొక ధనుస్సును తీసుకుని సత్యజిత్ వేగవత్తరం అర్జునుడి యొక్క అశ్వాలను పడగొట్టాడు. సాస్వం ససూతం సరథం పార్థం వివ్యాధ సత్వర, అర్జునుడి యొక్క అశ్వాలని దెబ్బతీశాడు, సూతుడిని దెబ్బకొట్టాడు, రథాన్ని నాశనం చేశాడు. ఆ విధంగా పార్థుడి యొక్క రథాన్ని, సూతుడు అంటే రథసారథి అని, రథాన్ని, సూతుణ్ణి, అశ్వాలని కూడా దెబ్బతీశాడు సత్యజిత్. వివ్యాధ సత్వర, దాంతో పార్థుడు కలత చెంది అర్జునుడు మరొక రథాన్ని అధిరోహించడం చేసుకుని, అలాగే సతం నమృషే పార్థ పాంచాలేనార్థితో యుధి, పాంచాలుడైనటువంటి ఆ సత్యజిత్ ఈ విధంగా చేయడం సహించలేక తతస్తస్య వినాశార్థం, ఇక వీడిని ఎలాగైనా సరే వినాశనం చేయాల్సిందే, సత్యజిత్తుని ఓడించాల్సిందే అని చెప్పి సత్వరం వ్యసృజన్ శరాన్, సత్వరం వెంటనే ఏమాత్రము వ్యవధి లేకుండా బాణాల్ని వదిలిపెట్టేశాడు అర్జునుడు. అసలు ఆ బాణాల దెబ్బకి సత్యజిత్తు యొక్క గుర్రాలు, ధ్వజము మొత్తం అన్ని నాశనం అయిపోతున్నాయి. హయాం ధ్వజం ధనుష్ముష్టిర్ముభౌ తౌ పాష్ణి సారథి, ఆ బాణాల దెబ్బకి పార్ష్ణి సారథి, పాంచాల రాజు యొక్క సత్యజిత్తు యొక్క సారథి చనిపోవడం జరిగింది. హయాం ధ్వజం, హయములు అంటే గుర్రములు, ఆ రథం యొక్క గుర్రాలు దెబ్బతిన్నాయి, ధ్వజం పడిపోయింది, ధనస్సు విరిగిపోయింది. ఎన్ని ధనస్సులు తీసుకున్నా విరిగిపోతున్నాయి అర్జునుడి బాణాలు. ముష్టిముఖౌ, ముష్టి అంటే పిడికిడి, ఆ ధనస్సు పిడికి పట్టుకునేటువంటి ఆ పిడికిడి దగ్గర కూడా దెబ్బ తగిలింది అతనికి సత్యజిత్తుకి. అయినా సతథా భిద్యమానేషు కార్ముకేషు పునః పునః, పునః పునః అంటే మళ్ళీ 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 మళ్ళీ, ఇంకో ధనస్సు తీసుకుంటే ఇంకో ధనస్సు విరగొడుతున్నాడు, ఇంకో ధనస్సు తీసుకుంటే అట్లా పునః పునః కార్ముకేషు భిద్యమానేషు, మాటి మాటికి తీసుకుంటున్నటువంటి ధనస్సుని విరగొట్టేస్తున్నాడు అర్జునుడు. ధనస్సునే కాదు, రథం మారినప్పుడల్లా హయేషు వినికృతేషు, హయ్యములు అంటే గుర్రములు,
ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాలని దెబ్బతీస్తున్నాడు. ఈ రథం లేకపోతే యుద్ధం సారించలేడు, ధనస్సు లేకపోతే యుద్ధం చేయలేడు. హయేషు వినికృత్తేషు విముఖో అభవదాహవే. దాంతో సత్యజిత్తు చేసేది లేక అర్జునుని మనం గెలవలేము అని నిశ్చయించుకుని విముఖ అభవత్. విముఖ అంటే అక్కడి నుంచి యుద్ధం చేయలేనని చెప్పి యుద్ధం నుంచి విముఖుడైపోయాడు. యుద్ధ విముఖుడు అంటే యుద్ధం నుంచి పారిపోయాడు. అభవత్ ఆహవే. ఆహవే అంటే రణరంగం నుండి, యుద్ధ భూమి నుండి విముఖుడైపోయి వెళ్ళిపోయాడు. దాంతో ఎప్పుడైతే సత్యజిత్ ఓడిపోయి అర్జునుడి చేతిలో వెనక్కి వెళ్ళిపోయాడో సత్యజితమాలేఖ్య, ఆలోక్య ఉండాలి, చూసి వెళ్ళిపోవడం చూసి తదా విముఖమాహవే, అలా విముఖుడై వెళ్ళిపోవడం చూసినటువంటి సోదరుడైనటువంటి ద్రుపదుడు వేగేన మహతా రాజన్ అభ్యధావత పార్షతం తదా చక్రే మహద్యుద్ధమర్జునో జయతాంబర. అర్జునుణ్ణి జయించాలనేటువంటి అత్యద్భుతమైనటువంటి కోరికతో ఈ పార్షతం అంటే ద్రుపద మహారాజు అభ్యధావత ముందుకి ఉరికాడు ఒక్కసారిగా అర్జునుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని. తదా చక్రే మహద్యుద్ధమర్జునో, అర్జునుడితో పాటుగా మహాయుద్ధం సంక్రమించింది ద్రుపద మహారాజు. దాంతో ఇక వాళ్ళిద్దరి యొక్క మహా సంగ్రామంలో తస్య పార్థో ధనుశ్చిత్వా ధ్వజం ధనుం చోర్వ్యామ పాతయత్. ముందుగా ద్రుపదుడు తన వాడి అయినటువంటి బాణాలతో అర్జునుడి యొక్క ధనస్సుని చిత్వా, అప్పటికి గాంధీవన్ రాల, అర్జునుడి చేతికి గాంధీవన్ రాల, అప్పటికి ముందు ముందు వస్తుంది కాబట్టి ఇది మామూలు ధనస్సే, విరిగిపోతూ ఉంటుంది. ధనశ్చిత్వా చిత్వా, తర్వాత నుంచి గాంధీవాన్ని ఎవరు కొట్టలేరు. తతః తస్య పార్థో ధనుశ్చిత్వా, ధనుస్సుని పడగొట్టేశాడు ద్రుపదుడు. ధ్వజం, అర్జునుడి యొక్క ధ్వజాన్ని పడగొట్టేశాడు. ఇక్కడ కూడా ధ్వజం అనేటువంటిది అంతకుముందు ఏ ధ్వజం అనేటువంటిది మనకి చెప్పాల. తర్వాత వచ్చేది అర్జునుడి యొక్క ధ్వజము, ఆ కపిధ్వజం అనేటువంటిది తర్వాత వస్తుంది. భీమసేనుడి యొక్క భీమసేనుడి యొక్క అభ్యర్థనతో ఆంజనేయ స్వామి ఆ కపిధ్వజం అక్కడ పెట్టు. ముందు కూడా పోనీ అదే పెట్టుకున్నారేమో, కపిధ్వజమే పెట్టుకుంటే స్వామి వచ్చి అక్కడ ఆ కపిధ్వజం మీద ఆసీనుడయ్యి ఉండొచ్చు కూడా. ధనుశ్చిత్వా ధ్వజం చోర్వ్యాం అపాతయత్. ఈ విధంగా రథాన్ని, ధనస్సుని, ధ్వజాన్ని నాశనం చేశాడు ద్రుపద మహారాజు అర్జునుడి యొక్క రథాన్ని. పంచభిస్తస్య వివ్యాధ హయాన్ సూతం చ సాయకైః. అంతేకాకుండా పంచభిహి తస్య వివ్యాధ, 5 బాణాలు కొట్టి ఆ అర్జునుడి యొక్క హయాన్, సూతం గుర్రాలని, రథసారథిని 5 బాణాలతో కొట్టేయటం. సాయకము అనే పదానికి అర్థం ఏంటంటే బాణములు, శరములు అన్నట్టు. పంచసాయకై అన్నా పంచశరై అన్నా ఒకటే. 5 బాణాలతో హయాన్ సూతం వివ్యాధ, రథసారథిని, అశ్వాలని కూడా కొట్టడం జరిగింది ద్రుపదుడు. తత ఉత్సృజ్య తచ్చాపం ఆదదానః శరావరం ఖడ్గముద్రుచ్య కౌంతేయః సింహనాదమధాకరోత్. తత ఉత్సృజ్య తచ్చాపమాద, ఒక్కసారిగా ఆ ధనస్సుని ఇంక పక్కన పెట్టేసి శరావరం ఖడ్గముద్రుచ్య కౌంతేయః, ఖడ్గముద్రుచ్య లోపల నుంచి ఖడ్గం తీసుకున్నాడు. ఖడ్గం తీసుకుని కౌంతేయుడు సింహనాదమధాకరోత్, సింహనాదాన్ని చేశాడు ఒక్కసారిగా. బ్రహ్మాండమైనటువంటి సింహనాదం చేసి పాంచాల రాజు యొక్క రథం మీదకి దూకేశాడు వెంటనే. పాంచాలస్య రథస్యేషాం ఆప్లుత్య సహసా అపతత్. పాంచాల రాజు యొక్క రథస్యేషాం ఆప్లుత్య, ఆప్లుత్య అంటే దూకటం, ఈ రథం నుంచి ఆ రథం మీదకి దూకటం. ఆ రథం మీద కూడా ఎంత క్షణకాలంలో కళ్ళు కప్పేసి వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా చేరాడు అనేటువంటిది మనకి అస్త్ర విద్యా ప్రదర్శనలో అర్జునుడు చేసినటువంటి ప్రదర్శన కూడా ఇది అవుతుంది. ఒక్క క్షణకాలంలోనే రథంలో ఉంటాడు, మళ్ళీ నేల మీద ఉంటాడు, మళ్ళీ రథం పైన ఉంటాడు, నొగ్గిలి పైన ఉంటాడు, అశ్వాల దగ్గర ఉంటాడు. ఈ విధంగా అంత విపరీతమైనటువంటి వేగవంతమైనటువంటి ప్రదర్శన ఇచ్చాడు ఆ అస్త్ర విద్యా ప్రదర్శన. అలాగే కత్తి తీసి పాంచాల రాజు యొక్క, ద్రుపదుడి యొక్క రథం మీదకి వచ్చేశాడు. పాంచాల రథమాస్థాయ, పాంచాల రాజు యొక్క రథం మీద ఉండి అవిత్రస్తో ధనంజయ, వెంటనే తన ప్రదర్శన అంటే అతన్ని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాడు ధనంజయుడైనటువంటి అర్జునుడు. విక్షోభ్యాంభో, ఎలా సంహరించబోతున్నాడు, ఎలా ద్రుపదుని పట్టుకుంటున్నాడు అనేటువంటిది ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ విక్షోభ్యాంభో నిధిం తార్క్ష్యస్తం నాగమివ సో అగ్రహీత్. ఇక్కడ సో అగ్రహీత్ అంటే సహా ప్లస్ అగ్రహీత్.
అర్జునుడు గ్రహించాట. ఎలా గ్రహించాడంటే, సముద్రాన్ని అల్లకల్లోలం చేసిన గరుత్మంతుడిని లోపలికి వెళ్లి నాగుల్ని పట్టుకున్నట్టుగా, నాగుల్ని సముద్రంలోంచి ఆ నాగలోకానికి వెళ్లి నాగుల్ని తీసుకుంటూ ఉంటాడు గరుత్మంతుడు రోజు ఆహారం. ఎలా అంటే సముద్రం అడ్డం ఉంటుంది, అందువల్ల రెక్కలతో ఒక్కసారి ఇలా అనగానే సముద్రం అల్లకల్లోలం అయిపోతుంది. గరుత్మంతుడి యొక్క రెక్కలు ఒకసారి ఇలా అంటే సముద్రం పక్కకి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్తాడు, నాగుల్ని తెచ్చుకుంటాడు, కావాల్సిన నాగుల్ని భక్షించడానికి. ఆ రెక్కల యొక్క సవ్వడికి, రెక్కల కదలికలకి సముద్రం అల్లకల్లోలం అతలాకుతలం అయిపోతుంది. అది విక్షోభ్య అంభోనిధిం. అంభోనిధి అంటే నీటికి నిధి సముద్రం, అంబ అంటే నీటి. విక్షోభ్యాంభోనిధిం తార్క్ష్య. తార్క్ష్య అనే పదానికి అర్థం గరుత్మంతుడు. గరుడ, వైనతేయ, తార్క్ష్య ఇవన్నీ పేర్లు గరుత్మంతుడు. తార్క్ష్యస్తం నాగమివ. తం నాగం, లోపల పాతాళంలో దాక్కుని ఉన్నటువంటి నాగుల్ని అలా లోపలికి వెళ్ళి తీసుకుని మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు ఆహారం తీసుకుంటాడు. అలా గరుత్మంతుడు సముద్రాన్ని అల్లకల్లోలం చేసి నాగుల్ని తీసుకుని వెళ్ళినట్టుగా అర్జునుడు ఆ సమస్తమైనటువంటి సైన్యాన్ని అల్లకల్లోలం చేసి ద్రుపదుని పట్టుకుని వస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వర్ణనం అది. విక్షోభ్యాంభోనిధిం తార్క్ష్య తం నాగమివ సోగ్రహీత్. తతస్తు సర్వ పాంచాల విద్రవంతి దిశో దశ. ఎప్పుడైతే అలా నాగుల్ని పట్టుకుని వచ్చినట్టుగా, గరుత్మంతుడు నాగుల్ని పట్టుకుని వచ్చినట్టుగా ద్రుపదుని బంధించాడో, కత్తి తీసుకున్నాడు, మెడ పట్టేశాడు, ఇక అంతే అర్జునుడు ద్రుపదుని కదలనికుండా చేశాడు. అది చూశారు సైనికులందరూ కూడా. సర్వ పాంచాలాహ తతస్తు, అక్కడి నుంచి పాంచాలుడు దొరికినట్టుగా విద్రవంతి దిశో దశ. దశ దిశలు దిక్కులు పారిపోయారు. దశ దిక్కులు మామూలుగా 8 కార్నర్స్ ఉంటాయి మనకి, అష్ట దిక్కులు. ఊర్ధ్వము అధహ కలిపి 10 దిక్కులు. కాబట్టి మొత్తం 10 దిక్కులు. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు పరిగెడతారు, ఇంక అంతే. ఎక్కడ వాళ్ళు అక్కడ. విద్రవంతి దిశో దశ. దశ దిశలో పరిగెత్తారు కనిపించినటువంటి వాళ్ళని. భయపడిపోయి, అర్జునుడి యొక్క ప్రతాపానికి భయపడిపోయి, రాజు బంధించబడ్డాడని పారిపోయి పాంచాలులందరూ వెళ్ళిపోయారు. సర్వ పాంచాల. దర్శయన్ సర్వ సైన్యానాం సబాహోర్బలమాత్మనః సింహనాదస్వనం కృత్వా నిర్జగామ ధనంజయః. దర్శయన్ సర్వ సైన్యానాం సబాహుర్బలమాత్మనః. ఆత్మనః బలం దర్శయన్ అన్నారు. తన యొక్క బాహువుల యొక్క బలాన్ని ప్రదర్శిస్తూ అర్జునుడు ముందుకు దిగుతున్నాడు. బాహోర్ బలం ఆత్మనః. ఆత్మనః అంటే తన యొక్క బాహుబలాన్ని ఆ సమస్త సైన్యానికి దర్శయన్ సర్వ సైన్యానం చూపిస్తూ ప్రదర్శిస్తూ అర్జునుడు సింహనాదస్వనం కృత్వా. సింహనాదం, స్వనం అంటే శబ్దం, ధ్వని. ఒక్కసారిగా సింహనాదాన్ని చేసి, సింహనాదాన్ని చేసి నిర్జగామ ధనంజయ. ద్రుపదుడితో పాటుగా వెనక్కి తిరిగాడు గురువు గారి దగ్గరికి. ఆయాంతం అర్జునం దృష్ట్వా. వెనక్కి తిరిగేటప్పటికి ఇక్కడ యుద్ధ రంగంలో అర్జునుడితో పాటు యుద్ధం చేస్తున్నటువంటి, అర్జునుడికి సహాయంగా యుద్ధం చేస్తున్న ఇంకో వీరుడు ఉన్నాడు, భీమసేనుడు. అల్లకల్లోలం చేస్తున్నాడు అక్కడ. అది చూశాడు. సైన్యం పక్కన పరిగెడుతుంది, అర్జునుడి చేతిలో ద్రుపదుడు చిక్కిపోయాడు. ఇక ఈయన వదిలిపెట్టల, భీమసేనుడు వదిలిపెట్టలే. ఎందుకంటే భీమసేనుడికి యుద్ధం అంటే ఓ రేంజ్ లో ఉండాలి, ఇది సరిపోలా. కాబట్టి ఇంకా వదిలిపెట్టట. ఆయాంతం అర్జునం దృష్ట్వా కుమారా సహితాస్తదా. కుమారాహ అన్నారు. కుమార అంటే మిగిలిన 3 కుమారుడు. ఎవరు? భీముడు, నకులుడు, సహదేవుడు ఉన్నారు అక్కడ. ఇంకా వీళ్ళందరూ కూడా అక్కడ, వాళ్ళందరూ అర్జునుడు ద్రుపదుని పట్టుకుని వస్తున్నాడు, మనం ఎందుకు వదిలిపెట్టాలి, ఇంకా యుద్ధం ఆట సరిపోలే, పూర్తిగా సరిపోలే. మమృదుస్తస్య నగరం ద్రుపదస్య మహాత్మనః. ఆ పాంచాల రాజు ద్రుపదుడి యొక్క నగరాన్నంతా అల్లకల్లోలం చేయడం మొదలు పెట్టారు. వదిలిపెట్టరు. మమృదుహు తస్య నగరం అన్నారు. ఆ పాంచాల రాజు యొక్క నగరాన్ని మొత్తం ధ్వంసం చేసి పారేయటం మొదలు పెట్టారు భీమసేనుడు కాస్త గదాఘాతాలతో. అప్పుడు అంటున్నాడు అర్జునుడు, ఎంత అర్జునుడిలో ఉన్నటువంటి వివేకం ఇట్లాంటి సందర్భాల్లో బయటపడుతూ ఉంటుంది. భీమసేనుడు ఏమన్నా ముద్దులాగా అలా ముద్దు పనులు చేస్తూ ఉంటాడు, ఈ విధమైనటువంటిది. కానీ ఇక్కడ అర్జునుడు ఎంత వివేకంగా మాట్లాడుతున్నాడు చూడండి. సంబంధీ కురువీరాణం ద్రుపదో రాజసత్తమః. అన్నయ్య, ఈ ద్రుపదుడు రాజసత్తముడైనటువంటి ఈ ద్రుపదుడు కురువీరాణం సంబంధి, కురువంశీయులకి సంబంధించినటువంటి వాడు, కురువంశీయులకి కాస్త గౌరవం ఇచ్చేటువంటి వాడు, మనకి సంబంధించిన వాడు, మనమంటే ఇష్టం ఉన్నటువంటి వాడు. కాకపోతే గురువు గారు గురుదక్షిణ అడిగారు కాబట్టి మనం పట్టుకుని తీసుకొస్తున్నాం. కాబట్టి ఇతడి రాజ్యాన్ని
మనం ఇబ్బంది పెట్టాలి అని ఆలోచించి మరి ఆ క్షణంలో చెప్తున్నాడు అర్జునుడు. సంబంధి కురు వీరాణం ద్రుపదో రాజసత్తమ మావధీస్తద్బలం భీమ. ఓ భీమ అని భీముడికే చెప్తున్నాడు మొట్టమొదటి. భీమ మా వధీస్తద్బలం. తద్బలం అంటే ఈ ద్రుపదుని యొక్క బలాన్ని, నగరాన్ని, సైన్యాన్ని మా వధి. వధి అనే పదానికి అర్థం వధించవద్దు, నాశనం చేయవద్దు. మా వధి, నువ్వు నాశనం చేయవద్దు. గురుదానం ప్రదీయత. తీసుకెళ్లి గురుదానం ఇచ్చేద్దాం. గురువు గారికి ఇవ్వవలసినటువంటి దక్షిణ ఏదైతే ఉందో ఆ గురు దానాన్ని, గురువుకి ఇవ్వవలసినటువంటి దక్షిణా దానాన్ని ప్రదీయత మనం ఇచ్చేది తీసుకెళ్ళి అనగానే ఆలోచించుకొని భీముడు సరే అనుకు ఏదో సరిపెట్టుకున్నాడు అంతే అని చక్కగా వ్యాసుల వారే చెప్తున్నారు ఆ మాట, మనం చెప్పుకోవడం కాదు. భీమసేనస్తదా రాజన్ అర్జునేన నివారిత. భీమసేనుడు అర్జునుడి చేత నివారించబడి వెనక్కి తగ్గి అతృప్త. ఎంత పదం వాడారు చూడండి. తృప్తి చెందకుండానే, యుద్ధంలో పెద్దగా తృప్తి చెందకుండా అంటే చంపవలసినటువంటి వాళ్ళని కాస్త ఏనుగులతో బంతాట ఆడుకోవడం సరిపోలే ఇంకా ఆట. యుద్ధ ధర్మేషు అతృప్త అని చెప్పారు అక్కడ. అతృప్తో యుద్ధ ధర్మేషు న్యవర్తత మహాబల. మహాబలుడైనటువంటి వాడికి ఈ చిన్న చిన్న యుద్ధాలు ఏం సరిపోతాయి పాపం. సరిపెట్టుకున్నాడు. ఎందుకంటే అర్జునుడి మాట వల్ల. తమ్ముడైనా సరే, చెప్పినటువంటి వాడు చిన్నవాడైనా సరే మంచి చెప్పాడు కాబట్టి తలొగ్గి వెనక్కి వచ్చేసాడు. అట్లా చిన్నపిల్లలు మంచి చెప్పినా కూడా గ్రహించాలి, పెద్దవాళ్ళు చెడు చెప్పినా కూడా గ్రహించకూడదు అని నీతి శాస్త్రం. అతృప్తో యుద్ధ ధర్మేషు న్యవర్తత మహాబల. న్యవర్తత అంటే తిరిగి వెనక్కి వచ్చింది. అప్పటిదాకా యుద్ధం చేసినటువంటి భీమసేనుడు కూడా ఆపేసి ఎవరిని హింసించకుండా వెనక్కి వచ్చేసాడు. కాస్త అతృప్తితో, పెద్దగా సంతోషించకుండా యుద్ధం సరిపోలేదే సార్, ఫోన్లే తర్వాత చూద్దాం అని చెప్పి వచ్చేసాడు. తే యజ్ఞసేనం ద్రుపదం గృహీత్వా రణమూర్ధని ఉపాజగ్ముస్సహామాత్యం ద్రోణాయ భరతర్షభ. భరతర్షభ అనేది సంబోధన వాచకం ఎవరికంటే వైశంపాయనుడు వారు జనమేజయుడికి చెప్పినటువంటి వాచకం. ఓ జనమేజయ మహారాజా, తే యజ్ఞసేనం ద్రుపదం. ఆ యజ్ఞసేనుడైనటువంటి ద్రుపదుణ్ణి గృహీత్వా రణమూర్ధని, యుద్ధ భూమి మధ్యలో గ్రహించి బంధించి, ఉపాజగ్ముహు సహామాత్యం. అమాత్యం సహ, అమాత్యుడు అనే పదానికి అర్థం మంత్రుడు. ద్రుపదుణ్ణి మంత్రులతో పాటుగా బంధించి ద్రోణాయ ఉపాజగ్, ద్రోణాచార్యుల వారికి తీసుకొచ్చి అర్పిస్తున్నాడు గురుదక్షిణగా అర్జునుడు. భగ్నదర్పం హృతధనం తం తథా వశమాగతం సవైరం మనసా ధ్యాత్వా ద్రోణో ద్రుపదమబ్రవీత్. ద్రుపదుడి దగ్గర పాదాల దగ్గర పెట్టేశాడు. గురుగారు ఇదిగో గురుదక్షిణ అన్నాడు. ఎంత ఔన్నత్యం అంటే ద్రోణాచార్యుల వారిది ఇక్కడ చూపిస్తాడు. సభలో అంతమంది మధ్యలో అవమానించినటువంటి ద్రుపదుణ్ణి ద్రోణాచార్యుడు ఎంతైనా చేయొచ్చు. కానీ ఇక్కడ చాలా చక్కగా స్నేహబంధాన్ని గుర్తించుకుని, నువ్వు నాతో స్నేహం చేస్తావా మళ్ళీ, నేను నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను అంటున్నాడు ద్రోణాచార్యుడు వారు. ఇక్కడ ఎట్లా ఉన్నాడు ఆ ద్రుపదుడి యొక్క పరిస్థితి వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. భగ్న దర్పం హృతధనం. దర్పం లేదు ఇప్పుడు. దర్పం, అతనికి ఉన్న అహంకారం అంతా ఏమైపోయింది, భగ్నం అయిపోయింది, ఛిద్రమైపోయింది. హృతధనం, ధనమంతా హృతం, అపహృతం, అపహరించబడింది. రాజ్యం లేదు, ధనం లేదు, పదవి లేదు, ఏమీ లేదు. అట్లా తన యొక్క వశంలో వచ్చినటువంటి ద్రుపదుణ్ణి సవైరం మనసాధ్యాత్వ. వైరం అంటే శత్రుత్వాన్ని మనసులో ధ్యానించినటువంటి ద్రోణాచార్యులు గారు, తనకు ఇప్పటిదాకా ఉంది ఒక శత్రుత్వం, ఆ శత్రుత్వంతో ఒక్కసారి చూశాడు ద్రుపదుణ్ణి. పగ తీరింది, చల్లారిపోయింది, అయిపోయింది, ఇక శత్రుత్వం అక్కల. సవైరం మనసాధ్యాత్వా ద్రోణో ద్రుపదమబ్రవీత్. ఆ మనసులో ధ్యానించినటువంటి ఆ శత్రుత్వాన్ని తలుచుకున్నటువంటి ద్రోణాచార్యుల వారు ద్రుపదుడితో అంటున్నారు ఏమనంటే, విమృజ్య తరసా రాష్ట్రం పురం తే మృదితం మయా. నీ రాష్ట్రం నా వశమైపోయిందయ్యా, నీ పురము, నీ రాష్ట్రము మొత్తం అంతా కూడా మట్టిపాలైపోయింది, నా వశమైపోయినాయి. మయా, నా చేత మృదితం, నా చేత జయించబడ్డాయి. ప్రాప్య జీవన్ రిపువశం. రిపువశం, నువ్వు జీవితంతో ప్రాణాలతో రిపువశం, నీ శత్రువు చేతికి చిక్కావు. రిపుహు అనే పదానికి అర్థం శత్రువు అని అర్థం. రిపువశమైపోయావు, నువ్వు శత్రువశమైపోయావు. ఎలా అంటే ప్రాణాలతో. ప్రాప్య జీవన్ రిపువశం సఖి పూర్వం కిమిష్యతే. ఎంత బాగుంది ఈ పదం. ఇష్యతే అంటే కోరుకోవటం. ఇష్యతి, ఇచ్చతి అనే పదాలు కోరుకుంటున్నావా అని.
కిం ఇష్యతే, నువ్వు కోరుకుంటున్నావా ద్రుపద? ఏంటి? సఖి పూర్వం కిమిష్యతే, పూర్వం సఖ్యం. సఖి అంటే స్నేహం, స్నేహం. పూర్వం సఖ్యం ఏదైతే ఉందో, మన ఇద్దరి మధ్యలో స్నేహానుబంధం ఏదైతే ఉందో, అది నువ్వు ఇంకా కోరుకుంటున్నావా ద్రుపద? నీలో ఉందా? ఇప్పుడు చెప్పు, ఆ స్నేహభావం ఉందా? కొంచెమన్నా ఉంటే చెప్పు, అది చాలు నాకు. ఎందుకంటే ఏవముక్త్వా ప్రహస్యేనం కించిత్ స పునరబ్రవీత్. మళ్ళీ ఒక్కసారిగా చిరునవ్వు నవ్వుతూ ద్రోణాచార్యులు వారు కించిత్ స పునరబ్రవీత్, మళ్ళీ తిరిగి అంటున్నారు ద్రుపదుడితో ఆ ప్రశ్న వేసి, మా భై, భై అనే పదానికి అర్థం భయపడకు అన్నాడు. భయం. మా భై అంటే భయపడకు, నువ్వేం భయపడకు, నీ ప్రాణాలకు వచ్చిన ఆటంకం ఏమీ లేదు, మేము బ్రాహ్మణులం, మిమ్మల్ని ఏమి చెయ్యం. మా భై ప్రాణభయాద్వీర క్షమిణో బ్రాహ్మణా వయం, వయం బ్రాహ్మణా క్షమిణ, మేము బ్రాహ్మణులం అయ్యా, క్షమించే స్వభావం కలిగినటువంటి వాళ్ళం మేము, కాబట్టి నీ ప్రాణాలకు వచ్చినటువంటి భయమేం లేదు, భయపడమా. ప్రాణాలతో బంధించబడ్డాం కదా అని చెప్పి అనుకో మాకు. ఆశ్రమే క్రీడితం యత్తు త్వయా బాల్యే మయా సహ, చిన్నప్పుడు మనం నీతో పాటు ఆడుకున్నాని ఆ రోజు నాకు ఇంకా గుర్తున్నాయంటూ అక్కడికి వెళ్ళిపోయాడు. ఒకసారి యుద్ధరంగం నుంచి బాల్యంలోకి వెళ్ళిపోయాడు. మయా సహ బాల్యే త్వయా యత్తు క్రీడితం ఆశ్రమే, గురువు గారి ఆశ్రమంలో గురు శుశ్రూష చేస్తున్నటువంటి రోజుల్లో, ఇద్దరం కలిసి చదువుకున్న రోజుల్లో, క్రీడితం యత్తు త్వయా, నీతో ఆడుకున్నటువంటి రోజులన్నీ కూడా బాల్యంలో, అది కూడా మయా సహ క్రీడితం, నాతో కలిసి ఆడుకున్నటువంటి ఆటలన్నీ గుర్తున్నాయి నాకు. అంతేకాకుండా ఆ స్నేహంతో నేను పెరిగి పెద్దవాడినయ్యాను. తేన సంవర్ధిత స్నేహ, తేన అంటే అందువలన మన ఇద్దరి యొక్క స్నేహం అనేటువంటిది సంవర్ధిత, సంవర్ధిత అంటే వృద్ధి చెందింది. క్రమక్రమంగా మన స్నేహం అనేది అలా వృద్ధి చెందింది. ప్రీతిశ్చ క్షత్రియర్షభ, ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి స్నేహం మనది చిన్నప్పుడు, అంత అన్యోన్యంగా ఉన్నాం. క్షత్రియ ఋషభ అంటూ సంబోధిస్తున్నారు అక్కడ. ఓ ద్రుపద, అట్లాంటి స్నేహం చిన్నప్పుడు మన ఇద్దరికి ఉండేదయ్యా, కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ ద్రోణాచార్యుడు వారు. ఓ పక్కన శత్రువు కాళ్ళ దగ్గర ఉన్నా కూడా సంహరించకుండా, ప్రార్థయేయం త్వయా సఖ్యం పునరేవ జనాధిప, ఓ జనాధిప, ఓ మహారాజా, ద్రుపద మహారాజా, పునరేవ సఖ్యం త్వయా ప్రార్థయేయం, మళ్ళీ నీతో స్నేహాన్ని కోరుకుంటున్నాను నేను. త్వయా సఖ్యం, నీతో స్నేహాన్ని, ప్రార్థయేయం, నేను కోరుకుంటున్నానయ్యా అని. ఎంత ఆ పదం వాడారు చూస్తారా, చాలా గొప్ప పదం అక్కడ. శత్రువు ఎదుర్కొంటా ఉన్నా కూడా, ఎందుకంటే అట్లా అవమానించినటువంటి వాడు, శత్రువైనటువంటి వాడు తనకు చిక్కినప్పుడు ఎవరైనా సరే సంహరించేస్తారు. అది కూడా నీతి ఒక రకంగా, శత్రువును వదిలిపెట్టకూడదు. ఎందుకంటే వీడు మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ దాన్ని వరాలు పొంది, అలాగే జరిగింది. ద్రుపదుడు తపస్సు చేశాడు, వరాన్ని పొందాడు, ద్రోణాచార్యుని సంహరించేటువంటి కుమారుని కన్నాడు. అట్లా కాబట్టి ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరు కూడా శత్రువుని వదిలిపెట్టరు. కానీ ఈ బ్రాహ్మణోత్తముడు ద్రోణాచార్యుల వారు సఖ్యాన్ని కోరుకున్నారు, స్నేహాన్ని కోరుకున్నారు. ప్రార్థయేయం త్వయా సఖ్యం పునరేవ జనాధిప, వరం దదామి తే రాజన్ రాజ్యస్యార్థమవాప్నుహి, నీకు నేను వరమిస్తున్నాను ఇప్పుడు, నీకు నేను అర్ధరాజ్యం ఇస్తున్నానయ్యా అంటూ ద్రుపదుడికి అర్ధరాజ్యాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ద్రుపద రాజ్యం అంతా ఇప్పుడు ద్రోణాచార్యుడి వశమైంది, మొత్తం అంతా తన వశమైపోయింది, ద్రోణాచార్యుడి రాజ్యం అయిపోయింది. కాబట్టి వరం దదామితే, నీకే నేను వరమిస్తున్నాను. ఏమిస్తున్నట్ట? అర్ధరాజ్యం, రాజ్యస్యార్థమవాప్నుహి, ఈ రాజ్యంలో అర్ధరాజ్యం నువ్వు పరిపాలించు. ఎందుకంటే నువ్వే ఒక సామెత చెప్పావు నాతో మాట్లాడినప్పుడు, నాకు ధనం కావాలని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏమాటన్నావు? ఎప్పుడైనా రాజులకి, రాజు కాని వాడితో స్నేహం ఉండదు అని నువ్వే నాకు చెప్పావు. ఆ మాట గుర్తు చేస్తున్నాడు ఇక్కడ ద్రోణాచార్యులు వారు మళ్ళీ. అరాజా కిల నో రాజ్ఞః సఖా భవితుమర్హతి, అతః ప్రయతితం రాజ్యే యజ్ఞసేన మయా తవ, నేనసలు నీ రాజ్యం కోసం నేను ఎందుకు ప్రయత్నించానంటే, నువ్వు ఒక మాట అన్నావు. ఏంటంటే, అరాజాకిల నో రాజ్ఞః సఖా భవితుమర్హతి, రాజు కానటువంటి వాడితో మరొక రాజుకి సఖ్యం ఉండదు అని చెప్పి నువ్వు ఆ రోజు చెప్పావు. అరాజా అంటే రాజు కానివాడు, రాజ్ఞః సఖా భవితుం న అర్హతి, రాజుకి స్నేహితుడు కాలేడు. కాబట్టి నేను ఇప్పుడు రాజునయ్యాను, నువ్వు రాజ్యం కోల్పోయావు. అయితే నీ యొక్క లాజిక్ ప్రకారం, నువ్వు అన్నటువంటి ఆ స్టేట్మెంట్ ప్రకారము నువ్వు కూడా రాజువి కావాలి, కాబట్టి నా రాజ్యంలో, ఈ పాంచాల రాజ్యంలో అర్ధరాజ్యం నీకు ఇస్తున్నాను, ఇప్పుడు మన ఇద్దరం స్నేహం చేద్దాం, వస్తావా అంటాడు.
అతః ప్రయతితం రాజ్యే, అందువల్ల నీ రాజ్యం కోసం నేను ప్రయత్నించాను. యజ్ఞసేన మయా తవ. కాబట్టి ఎటువైపు రాజ్యం ఇస్తున్నాడో కూడా వివరంగా ఇచ్చారు వ్యాసులు వారు. రాజాసి దక్షిణే కూలే భాగీరథ్యాం అహముత్తరే. నువ్వేమన్నా దక్షిణ భాగాన్ని, భాగీరథికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిపాలించు, నేనేమన్నా ఉత్తర భాగాన్ని పరిపాలిస్తానయ్యా. భాగీరథ్యాం అహముత్తరే, నేను ఉత్తర భాగంలో, నువ్వు దక్షిణ భాగంలో, భాగీరథికి ఇరుపక్కల మనం పరిపాలించుకున్నాం ఈ పాంచాల రాజ్యాన్ని. ఇప్పుడు స్నేహానికి ఓకేనా అన్నాడు. సఖాయం మాం విజానీహి పాంచాల యది మన్యసే. ఓ పాంచాల రాజా, యది మన్యసే సఖాయం మాం విజానీహి, నన్ను నీ స్నేహితుడిగా విజానీహి గుర్తించు అంటున్నాను. నీ స్నేహితుడిగా గుర్తించు, తెలుసుకో, నేను నీ స్నేహాన్ని కోరుతున్నానంటూ ద్రోణాచార్యులు వారు 3 సార్లు అభ్యర్థించారు. అప్పుడు ద్రుపదుడు అంటున్నాడు, ఆశ్చర్యంగా ఉందయ్యా దీన్ని చూసి. ఇంత బలం ఉన్నటువంటి వాడికి, ఇంత విలువిద్య ఉన్నటువంటి వాడికి, ఇట్లాంటి శిష్యులు ఉన్నటువంటి వాడికి క్షమాగుణం ఉండటం అనేది చాలా గొప్ప గుణం. అది నీలో చూశాను. ఇప్పుడు నేను నీ స్నేహాన్ని కోరుతున్నాను అంటూ ఒప్పుకుంటున్నాడు ఇక్కడ ద్రుపదుడు. అనాశ్చర్యమిదం బ్రహ్మన్ బ్రహ్మన్ విక్రాంతేషు మహాత్మసు. విక్రాంతేషు మహాత్మసు, హరివీర భయంకరమైన ప్రతాపము, వీర పరాక్రమాలు కలిగినటువంటి మహానుభావులలో అనాశ్చర్యమిదం, ఇదం అనాశ్చర్యం. ఇట్లాంటి క్షమాగుణం అనేటువంటిది వీరులలో సహజంగా ఉండదు. కానీ ఇలాంటి నీలో ఉన్నది, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నీలాంటి వాళ్ళలో ఉండటం అనాశ్చర్యం, పెద్ద ఆశ్చర్యపడకల, నువ్వు గొప్పవాడివి కాబట్టి, మహానుభావుడు కాబట్టి. ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మహాత్మసు, మహానుభావుడు కాబట్టి పెద్దగా ఆశ్చర్యం లేదు. ప్రియే త్వయాహం తత్వశ్చ ప్రీతిమిచ్చామి శాశ్వతీం, నీతో శాశ్వతమైనటువంటి ప్రీతిమిచ్చామి, సఖీమిచ్చామి, మైత్రీమిచ్చామి, నీతో శాశ్వతమైన మైత్రిని నేను కోరుకుంటున్నానయ్యా అని చెప్పి ద్రుపదుడు చెప్పాడు. అనగానే వైశంపాయనుడు వారు కథాభాగాన్ని జనమేజయుడికి వివరిస్తూ ఏవముక్తః సతం ద్రోణో మోక్షయామాస భారత. అప్పుడు మోక్షయామాస, ద్రోణాచార్యుడు ద్రుపదుణ్ణి విడిపించి సత్కృత్య చైనం ప్రీతాత్మ రాజ్యార్థం ప్రత్యపాదయత్. సత్కృత్య అంటే సన్మానించి, తగిన విధంగా గౌరవించి, మర్యాదలు చేసి, ప్రీతాత్మ రాజ్యార్థం ప్రత్యపాదయత్, సంతోషంతో ద్రోణాచార్య వారు తనకు ఇవ్వవలసినటువంటి అర్ధరాజ్యాన్ని ఇచ్చి పంపించేశాడు ద్రుపదుడిని. ఎటువైపు అంటే దక్షిణ వైపు ఏమన్నా ద్రుపదుడు, ఉత్తరం వైపు ఏమన్నా. దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రాంతాలు మాకందీ మదగంగాయాస్తీరే జనపదాయుతాం సోధ్యావసద్దీనం దీనమనాః కాంపిల్యం చ పురోత్తమం. మాకంధి, కాంపిల్య నగరము అనేటువంటి సుప్రసిద్ధమైనటువంటి నగరాలు గంగా తీరంలో దక్షిణ దిక్కులో ఉన్నాయి. కాంపిల్య నగరము, మాకంధి నగరం అనేటువంటి, ఇవి రెండు ఎట్లాంటివంటే జనపదాయుతాం, చక్కటి జనసమూహాలతో, అన్ని రకాలైనటువంటి అవసరాలు తీర్చడానికి అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు కూడినటువంటి నగరాలు. అట్లాంటి జనపదాలు కలిగినటువంటి గంగా తీరంలో ఉన్నటువంటి 2 పట్టణాలని తన ఆసరాగా, నివాసంగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. సోధ్యావసద్ధీనం అన కాంపిల్యం చ పురోత్తమం, తన పురాల వైపు వెళ్ళిపోయాడు. అది కూడా దక్షిణాంశ్చాపి పాంచాలాన్, దక్షిణాశ్చాపి పంచాలాన్ చర్మణ్వతీ నది. ఎక్కడ ఉంది అంటే చర్మణ్వతీ నది అనేటువంటి నదీ తీరంలో ఉంది. గంగా నదికి ఉపనది అయినటువంటి చర్మణ్వతీ నది, ఆ నదీ తీరంలో ఉన్నటువంటి పట్టణాలు. అక్కడ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఆ నదీ ప్రాంతాలకి పాంచాల రాజు అయినటువంటి ద్రుపదుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ద్రోణేన చైవం ద్రుపదః పరిభూయాథ పాలితః. ద్రోణేన చైవం ద్రుపదః, ద్రోణుడి చేత పంపించబడినటువంటి ద్రుపదుడు పరిభూయాథ పాలిత, ఆ ప్రాంతాన్నంతా చక్కగా పరిపాలించుకుంటున్నాడు. క్షాత్రేణ చ బలేనాస్య నాపశ్యత్ స పరాజయం హీనం విదిత్వా చాత్మానం బ్రాహ్మేణ స బలేనతు. అక్కడికి వెళ్ళాడు కానీ ద్రుపదుడి యొక్క మనసులో ఓడిపోయాని, క్షాత్రుని యొక్క బలం అంటే క్షత్రియ బలం కంటే బ్రాహ్మణ బలం, బ్రాహ్మణ తేజస్సే గొప్పవి కదా అనేటువంటి ఒక రియలైజేషన్ లాంటిది వచ్చింది ద్రుపదుడికి. అంటే అప్పటికప్పుడు అర్థం చేసుకున్నాడు. క్షాత్రేణ చ బలేనాస్య అంటే క్షత్రియ బలం కంటే బ్రాహ్మణ బలం గొప్పది కదా. బ్రాహ్మణ బలం అనేటువంటిది బ్రాహ్మేణ స బలేనతు, ఆ బలం కలిగినటువంటి బ్రాహ్మణ తేజస్సే గొప్పది కదా. క్షత్రియ బలం నా పశ్యత్ స పరాజయం, ఈ విధంగా క్షత్రియ బలాన్ని
ఆసరాగా చేసుకుని నేను పరాజయాన్ని పొందాను. హీనం విదిత్వాచ ఆత్మానం. ఆత్మానం అంటే తనకు తానే హీనమైనటువంటి వాడిగా భావించుకున్నాడు. ఎందుకు నా బతికింక? ఇట్లా ఒక బ్రాహ్మణుడి చేతిలో, ద్రోణాచార్యుడి చేతిలో నేను ఓడిపోయాను. అతన్ని నేను ఒకసారి అవమానించబడినటువంటి వాడి చేతిలో మళ్ళీ తిరిగి అవమానించబడి కూడా శరణు పొందాడంటే వాడి జీవితం ఎట్లా ఉంటుంది ఇంకా? జీవితాంతము వాడి మనసులో ఎలా ఉంటుంది? అట్లా అవమానించబడ్డాడు. అంటే లోపల అనుకుంటున్నాడు, కానీ ద్రోణాచార్యుడికి ఆ భావన అయితే లేదు ఇంకా. పుత్ర జన్మ పరీప్స్యన్ వై పృథివీమన్వ సంచరత్ అహిఛత్రం చ విషయం ద్రోణ సమభిపచ్చత. అహిఛత్రం అనేటువంటి ఉత్తర దిక్కులో, గంగకి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ప్రాంతం అహిఛత్రం అనేటువంటి ప్రాంతంలో ద్రోణాచార్యుడు వాడు ఆ రాజ్యాన్ని, ప్రాంతాన్నంతా పరిపాలించుకుంటున్నాడు. అక్కడి నుంచి ఈ విధంగా ద్రోణాచార్యులు వారు, ద్రుపదుడు ఇద్దరు కూడా పాంచాల రాజ్యాన్ని పంచుకుని పరిపాలన చేస్తున్నారు. ఈ విధంగా రాజన్ అహిఛత్ర పురీ జనపదాయుత యుధి నిర్జిత్య పార్థేన ద్రోణాయ ప్రతిపాదిత. ఈ అహిఛత్రం అనేటువంటి పురీ జనపదాయుత, చక్కటి జానపదులు కలిగినటువంటి, అంటే జనసమ్మర్ధన కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక ప్రాంతాన్ని, ఒక పట్టణాన్ని యుధి నిర్జిత్య పార్థేన, అర్జునుడు ద్రుపదుణ్ణి యుద్ధంలో ఓడించి ద్రోణాయ ప్రతిపాదిత, ద్రోణాచార్యుల వారి కోసం గురుదక్షిణగా సమర్పించడం జరిగింది. అట్లా ఆ విధంగా అర్జునుడు గురుదక్షిణ తీర్చుకోవటము, ద్రోణాచార్యుల వారు కూడా రాజవటము జరిగింది. ఒక బ్రాహ్మణుడు రాజవటం అనేటువంటిది, రాజ్య పరిపాలన చేయటం అనేటువంటిది ఇక్కడ మహాభారతంలో ద్రోణాచార్యుల విషయంలో జరిగింది. శాస్త్రంలో అది కూడా ఉంది. అవసరమైతే బ్రాహ్మణుడు కత్తి పట్టవచ్చు, అవసరమైతే అంటే రాజ్యాన్ని గాని రాజుని గాని రక్షించే సమయాల్లో బ్రాహ్మణుడు అవసరమైతే కత్తి పట్టవచ్చు. అది శాస్త్రబద్ధమైనది. అలాగే ఇక్కడ కూడా రాజ్యానికి రాజు అయినటువంటి వాడు అయితే రాజుగా ఉంటాడా అంటే ఇక్కడే ఉంటాడు, గురు పాండవుల దగ్గరే ఉంటారు. కానీ అక్కడ ఎవరినో ఒకళ్ళని పెట్టి ద్రోణాచార్య వారి యొక్క పరిపాలనలో సాగుతూ ఉన్నటువంటి వ్యవహారం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 48-శతమోధ్యాయ సమాప్త. 148 అధ్యాయాలు, అలాగే 6775 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం నేటి పాఠం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.